ఇక్కడికి వచ్చినటువంటి ఈ వేదికను అలంకరించిన సభాధ్యక్షుడు ఆచార్య సిహెచ్ ప్రసాద్ గారికి అండ్ గోరెడ్డి వెంకన్న గారికి, యాకూబ్ గారికి, ప్రముఖ కవి నవ తెలంగాణ ఎడిటోరియల్ ఇన్ఛార్జ్ ఆనంద్ సార్ గారికి, వైస్ ప్రిన్సిపల్ విప్లవ్ శుక్లా గారికి, తర్వాత ప్రిన్సిపల్ గారికి, కోటేశ్వరరావు గారికి, నీరజ్ గారికి, ముఖ్యంగా ఈ అవార్డుని అందుకుంటున్న డాక్టర్ అఫ్సర్ గారికి అందరికీ నా శుభాకాంక్షలు. ఇక్కడ ఈ కాలేజీకి నేను రావడము నాకు తెలిసి థర్డ్ టైం అనుకుంటా. ఒకసారి ఇప్పుడు లొకేషన్ ట్రెక్కింగ్ వచ్చిన, ఆ తర్వాత ఇక్కడ ఫిలిం క్లబ్ ఏర్పాటు చేశాము. వాళ్ళందరూ సినిమాలు తీశారు, మీరు చూడాలి అని ఇక్కడికి వచ్చిన. సినిమాలు చూసిన తర్వాత డెఫినెట్లీ ఈ కాలేజ్ నుంచి అంటే ఒక మొత్తం మోయినుద్దీన్, ఒక కాలోజీ, ఒక హరగోపాల్ గారు, భాషం యాదగిరి, ఆయన ఇక్కడ కూర్చున్న కృష్ణారెడ్డి సార్, వీళ్ళందరూ ఎట్లయితే ఒక సాహిత్యకారులు వచ్చారో సినిమా దర్శకులుగా ఫిలిం మేకర్స్ కూడా ఈ కాలేజ్ నుంచి వస్తారు అని చెప్పేసారు. నేను స్ట్రాంగ్గా వచ్చాను. మరి అది కంటిన్యూ అవుతుందో లేదు తెలియదు, అవుతుంది. సూపర్ సూపర్, అట్లనే కావాలి. నిజంగా మస్తు వైబ్ ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు. అది నీకు కూడా ఇక్కడ చదువుకుంటే మంచి పిల్లలు కదా, ఆ అదృష్టం మీ అందరికీ ఇప్పుడు మీ అందరికీ కలుగుతుంది. సో నిజంగా చాలా అదృష్టం. నిజంగా ఇట్లాంటి కాలేజీ ఎక్కడైనా ఉంటుందా అంటే నారాయణ కావచ్చు, లేకపోతే ఇంకా కార్పొరేట్ కాలేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అంటే ఒక జైలు గోడల మధ్యలో ఉన్నట్టుగా ఒక సఫోకేషన్తో ఉంటాయి. అంటే తోటి విద్యార్థి ఒక కాంపిటీషన్, అంటే మీరు చదవాలి, ర్యాంకులు సాధించాలి, మీరు జీవితంలో ముందుకెళ్ళాలి, 6 ఫిగర్ శాలరీ, కారు, యూఎస్ వెళ్ళాలి, యూకేకి వెళ్ళాలి, ఇలాంటి ఒక అన్యాచురల్ మోటివేషన్ ఇచ్చి యాంత్రికంగా తయారు చేసే కాలేజీలు ఉన్న రోజుల్లో నిజంగా సిటీ కాలేజ్ లాంటి ఒక కాలేజ్ ఈ హైదరాబాద్లో ఉండటం అనేది మన అందరి అదృష్టము, ముఖ్యంగా మీ అదృష్టము. నాకు నేను ఇక్కడ అవార్డు ఫంక్షన్ ఉందనగానే నాకు చాలా సంతోషం అనిపించింది. ఓకే, అవార్డు కూడా ఇస్తారా వీళ్ళు అని అనిపించింది. అది కూడా సంతోషం అనిపించింది. అఫ్సర్ గారికి, అఫ్సర్ అన్న కవిత్వము నాకు చాలా ఇష్టము. ఆయన అంటే ఇక్కడికి రావడం ఒక గౌరవంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అవార్డులు వ్యక్తులకి ఒక గౌరవాన్ని ఇస్తాయి, కానీ ఆ అవార్డుల వెనకాల ఉన్న ఆచరణ కావచ్చు, లేకపోతే ఆలోచన కావచ్చు, ఒక సొసైటీని నేర్పిస్తాయి. సో అఫ్సర్ అన్నకి నేను నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీళ్ళ స్ఫూర్తితో మీరు కూడా ఇంకా స్టూడెంట్స్ కూడా ఇన్స్పిరేషన్తోనే ఉన్నత స్థాయిలోకి మీరు రావాలి. ఫిలిం ఇండస్ట్రీ వైపు కూడా మీరు వస్తే ఇంకా మంచిది. ఎవరికైనా ఇష్టం ఉందా ఆర్టిస్ట్ కావాలని? అంతేనా? సార్, అమ్మాయిలు ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరందరూ అవుతారు, మీ అందరికి మంచి భవిష్యత్తు ఉంది. నేను ఎప్పుడు మీ కాలేజీ టీచర్స్తో, ప్రొఫెసర్తో నేను టచ్లో ఉన్నాను. ఎవరికి ఎలాంటి అవకాశం కావాలన్నా, ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నేను ఉంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.